పత్తికొండ సభ చూస్తున్నా సైకో జగన్మోహన్ రెడ్డికి రాత్రి నిద్ర రాదు. టీవీలు పగలుతాయా లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుందో తాడేపల్లి ప్యాలెస్ లో చూస్తే తెలుస్తుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వరు ఆపలేరు. గెలుపు మనదే. అవునా కాదా అని లాస్ట్ లో అడుగుతున్నా. ఈ పత్తికొండ సభ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు రా కదిలిరా అంటే జన సముద్రంలా కదిలొచ్చారు మీరంతా. ఇంకో పక్క ఏదో మీటింగ్కి వచ్చినట్టు కనపడలేదు మీరు. రావణాసుడు దహనం తర్వాత పెద్ద ఊరేగింపుకో ఫంక్షన్కు వచ్చినట్టు పెద్ద ఎత్తున వచ్చారు మీరంతా. ఒక ప్రభుత్వం పైన నేను నా జీవితంలో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు. ఏం తమ్ముళ్ళు కోపంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీకు కోపం ఉందా లేదా? ఒక్క ఛాన్స్ అని నిండా మునిగిన మీలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశం కనపడస్తా ఉంది. ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్. నేను చూస్తున్నాను రోజు రోజుకి నేను ఇచ్చిన పిలుపు అందుకుంటున్నారు. ఈ రోజు మంచి మధ్యాహ్నం నెల్లూరులో మీటింగ్ పెడితే విపరీతంగా వచ్చారు. నిన్న ఉరవకొండ, నిన్న సాయంత్రం, నిన్న ఉదయం పీలేరులో పెట్టాం. ఆ రెండు మీటింగుల కంటే ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు పత్తికొండ దద్దరిల్లింది. ఇది మామూలు మీటింగ్ కాదు. బాధుడికి బలైన ప్రజల గోడు వినిపిస్తా ఉంది మీ అందరిలో. ఉద్యోగం లేని యువత బాధ కనిపిస్తా ఉంది ఇక్కడే. సాగునీరు లేని రైతు బెద కనిపిస్తా ఉంది. ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకు వలసపోవలసిన కర్మ మాకు వచ్చిందని మీలో ఆవేశం కనపడస్తా ఉంది. అందుకే వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. ఈ కర్నూలు పార్లమెంట్ ని మళ్లీ బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, మీకేమైనా వరగబెట్టారా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని. అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం నీకు PhD ఇవ్వాలి మనందరం కలిసి. ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి. అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు.
మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 30 ఆదరణ ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలన్నీ రద్దు చేశాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు, నేను బీసీ బిడ్డ అంటాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా మన రాష్ట్రంలో గాని, కర్ణాటక గాని, హైదరాబాద్ గాని, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం. మళ్లీ హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని, వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు, సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏ మాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపి